ఏపీ మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల సిఎస్ జవహర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. సెక్రటేరియట్ లోపలికి వెళ్తున్న వారిని సిపిఎస్ ఉద్యోగ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. వెంటనే తమకు సిపిఎస్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి వెళ్తున్న తమను అడ్డగించిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ రాక మునిపే బకాయిలు చెల్లించాలని కోరిన సిపిఎస్ ఉద్యోగులపై చిరాకు పడ్డారు. ఎన్నికల కోడ్కు బకాయిల విడుదలకు సంబంధం ఏంటని బొత్స సజ్జల ప్రశ్నించారు. తమను మరోసారి వచ్చి కలవాలంటూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇటు మంత్రి బొత్సకు మరొక వైపు ప్రభుత్వ సలహాదారు సజ్జలకు నిరసన సెగ తగిలినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? సిపిఎస్ ఉద్యోగులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఉదయం 10:30కు సభ్య సంఘాలన్నింటినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా అధ్యక్ష కార్యదర్శులకు ఆహ్వానం పంపించింది. అయితే ఈరోజు జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కూడా ఒక కారణం ఉంది. ఈ నెల 27న ఏపీజేఏసీ చెలో విజయవాడ పిలుపునివ్వడం, ఏపీజేఏసీ అమరావతి మరొక రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసుకుని తాము కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్న నేపథ్యంలో వారిని సర్ది చెప్పేందుకు, అదేవిధంగా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు మరింత అదనపు సమయం కేటాయించుకునేందుకు, అంటే పోస్ట్ డేట్ను మరింత ఎక్స్టెండ్ చేసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఉద్యోగ సంఘాలే చెబుతున్నాయి. అయితే ఈ సమావేశానికి బొత్స అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు వస్తున్న సమయంలో సిపిఎస్ ఉద్యోగులు వారి దగ్గరికి వెళ్ళి తమ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏపీ సిపిఎస్ సచివాలయ ఉద్యోగుల సిపిఎస్ సంఘం, ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు వెళ్ళి తమకు రావాల్సిన బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. 2018 నుంచి ఇప్పటి వరకు డిఏ బకాయిలు అలాగే ఉన్నాయి. అదే సమయంలో ప్రతి నెల కూడా డిఏ బకాయి కింద ఏదైతే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో దానికి సంబంధించి 5,000 రూపాయల ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. అటు సిపిఎస్ అకౌంట్లో వేయాల్సినటువంటి ప్రాణ్ ఖాతాలో వేయాల్సినటువంటి ప్రభుత్వం వాటా, అదేవిధంగా ఉద్యోగుల వాటా రెండూ కూడా వేయటం లేదు. దీనివల్ల తాము భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని బొత్స వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే బొత్స సత్యనారాయణ మీరు అందరూ లోపలికి వచ్చి మాట్లాడండి అని చెప్పిన పరిస్థితుల్లో తమకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఆహ్వానం లేదు కాబట్టి తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. దీంతో సాయంత్రం వచ్చి కలవాలని ఆయన చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకనొక దశలో ఇమీడియట్గా దీనికి సంబంధించి జీవో ఇవ్వాలి. ముఖ్యంగా 2003 సంవత్సరం కంటే ముందు రిక్రూట్మెంట్లో భాగస్వాములైనటువంటి సిపిఎస్ ఉద్యోగులందరినీ కూడా ఓపీఎస్లోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి రేపు ఎన్నికల కోడ్ వచ్చే ముందే జీవో ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితి. అయితే ఎన్నికల కోడ్కు దీనికి సంబంధం ఏంటని బొత్స ప్రశ్నించారు. ఇది ఒక ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కాబట్టి మీరు ఎన్నికల కోడ్ను పెట్టి మెడ మీద కత్తి పెట్టాలంటే కుదరదు, తాము ఏమైనా ఉంటే సాయంత్రం వచ్చి మాట్లాడదామని ఆయన చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అటు బొత్స కానీ అది కేఎస్ జవహర్ రెడ్డి కానీ ఇదే విధంగా స్పందించిన పరిస్థితి, సజ్జలు కూడా అదే విధంగా సమాధానం చెప్పిన పరిస్థితి. ఒక రకంగా సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్నటువంటి మంత్రి బొత్సను, అదేవిధంగా సజ్జల, కేఎస్ జవహర్ రెడ్డి ముగ్గురిని కూడా ఇక్కడ ఆపి వారు తమ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు వీళ్ళని తొందరగా చెల్లించాలన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 80,000 రూపాయలు ఒక్కో ఉద్యోగికి బకాయి పడ్డది ప్రభుత్వం అని చెప్పి ప్రతి మీటింగ్లో ఊరువాడ ఓదరగొట్టిన ముఖ్యమంత్రి ప్రస్తుతం 4,30,000 రూపాయలు ఒక్కో ఉద్యోగి బకాయి ఉంది. ఒక్కో ఉద్యోగికి దాదాపు 5 లక్షల వరకు కూడా కొంతమందికి అయితే బకాయిన పరిస్థితి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని వారు అడిగితే దీనిపైన కూడా మంత్రి బొత్స తీవ్ర అసహనం వారిపైన వ్యక్తం చేశారు. ఇలా రోడ్ల మీద తిరగొద్దు, లోపలికి వచ్చి మాట్లాడడానికి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే లోపలికి వచ్చి మాట్లాడడానికి తమకు ఆహ్వానం లేదని వాళ్ళు చెప్పడంతో అయితే సాయంత్రం వచ్చి మాట్లాడండి అని చెప్పిన పరిస్థితి. నిన్న సాయంత్రం ఎందుకు తన దగ్గరికి రాలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఈరోజు సాయంత్రం వచ్చి తమ విజ్ఞప్తి అయితే చేస్తాము, ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తమ సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తామని కూడా వారంతా కూడా చెప్పి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా ఉద్యోగులు నేరుగా మంత్రిని ఇలా నిలదీయడం పట్ల ఆయన తీవ్ర అసహనానికి అయితే ఈరోజు గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా కొనసాగుతూ ఉంది. ఇంకా దీంట్లో కూడా ఎటువంటి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అయితే నడవడం లేదు. ఏదైతే కొత్తగా పీఆర్సీ వేశారు దానికి సంబంధించి ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగస్తులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు, 30% ఇవ్వాలని. దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు కొలిక్కిరాని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొత్తగా పీఆర్సీ వేసిన సంవత్సరం అయిన తర్వాత వారికి స్టాఫ్ కేటాయించడం నిన్న ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉండడంతో స్టాఫ్ను కేటాయిస్తూ
నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏదైతే పీఆర్సీ పైన ఎంత మేరకు చిత్తశుద్ధి ఉందో ఈ ఒక్క విషయం చూస్తే అర్థమవుతుందని కూడా ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ సమావేశం కూడా కేవలం మరో ఛాయ్ బిస్కెట్ సమావేశంగా మిగిలిపోతుందని వెళ్తూ ఉద్యోగ సంఘ నేతలే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ప్రభుత్వం పోస్ట్ డేటెడ్ చెక్లు ఏ విధంగా ఇస్తుందో అలాగే పోస్ట్ డేటెడ్ హామీలు ఇవ్వడానికి ఇటువంటి సమావేశాలు ప్రతిసారి పెడుతోందని వారంతా కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నవీన్.